స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. ఆడుదాం కొని ఆడుదాం, ఆడుదాం నాట్యమాడుదాం, ఆడుదాం కొని ఆడుదాం, ఆడుదాం నాట్యమాడుదాం. హల్లెలూయా ఆనందమే, హద్దులేని సంతోషమే. ఓహో హల్లెలూయా ఆనందమే, హద్దులేని సంతోషమే. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందమే, ఆటలు పాటలు ఎక్కడేగా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఎక్కడేగా. పరిశుద్ధ వస్త్రమిచ్చి పాపాలన్నీ తొలగించెను. పరిశుద్ధ వస్త్రమిచ్చి పాపాలన్నీ తొలగించెను. ఆడుదాం కొని ఆడుదాం, ఆడుదాం నాట్యమాడుదాం, ఆడుదాం కొని ఆడుదాం, ఆడుదాం నాట్యమాడుదాం. హల్లెలూయా ఆనందమే, హద్దులేని సంతోషమే. ఓహో హల్లెలూయా ఆనందమే, హద్దులేని సంతోషమే. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యము సంతోషాన్నిచ్చే మన దేవుని సన్నిధి నుండి మీ అందరికీ దీవెనలు కలుగునుగాక, శుభములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప, ఆయన ఉన్నతమైన దయ, మనము మరొక్క ఆదివారపు పండుగ దినమును చూడగలిగాం, పొందుకోగలిగాం. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో మనమందరము ఆరాధించినట్లు, ఆయనను స్తుతించినట్లు, ఆయనను ఘనపరచినట్లు, ఆయనను మహిమపరచినట్లుగా మనమందరము వ్యక్తిగతంగా అందరూ సిద్ధపడదాం. మీ స్థలాలకు ఇప్పటికే ఆరాధనల కొరకు సిద్ధపడుతున్నారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఇంకా మా కాకినాడ బేతెల్ రివైవల్ ఫెలోషిప్, అలాగే పెదపూడి దహించు అగ్ని ప్రార్థన మందిరమునకు సిద్ధపడుతున్న వారిని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఆయా స్థలాలకు అతి వేగంగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట స్తుతి చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనము కీర్తన గ్రంథము 122వ కీర్తనలో ఉన్న మంచి మాట 7వ వచనం. నీ ప్రాకారములో నెమ్మది గలదు, నీ ప్రాకారములో నెమ్మది గలదు, నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. ప్రియ దేవుని బిడ్డ, ఈ వారపు దినాలు ఆయా పనులు, ఆయా ఉద్యోగాలు, ఆయా బాధ్యతలు, ఆయా కార్యక్రమాలు లేదా ఆయా ఆలోచనలు నీ శరీరానికి, మనసుకి కొంత స్ట్రెస్ లేదా ఒత్తిడి కలిగి ఉండొచ్చు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి పోతే అక్కడ ఖచ్చితముగా నెమ్మది కలుగుతుంది. పరలోకము నుండి నీ దేవుని యొక్క సన్నిధి నీ మీద కృమ్మరింపబడతావు. అక్కడ శ్రేష్టమైన ఈవులు నీకు కలగబోతున్నాయి. నెమ్మది కలుగుటకు దేవాది దేవుడు నిర్ణయించిన స్థలము, దేవాది దేవుడు ఏర్పాటు చేసిన స్థలము. ఈ స్థలములో నెమ్మది కలుగుతుంది. 6 దినములు పని చేసిన దేవుడు 7వ దినమున విశ్రమించారు. అంటే దేవునికి విశ్రాంతి అవసరమా అనంటే, నీకు నాకు మన దేహ సామర్థ్యమెంతో ముందే తూచిన దేవుడు, ముందే ఎరిగిన దేవుడు, ఈ లెక్కలు కట్టిన దేవుడు. ఒక ఇంజనీర్ ఒక బిల్డింగ్ని నిర్మిస్తున్నప్పుడు
అది ఎంతకాలము ఉంటుంది, ఎంతకాలము అది క్షేమంగా ఉండగలదు అని దాని మెటీరియల్ని బట్టి, దానికి నిర్మాణాన్ని బట్టి అంచనా వేస్తాడు. అలాగే సర్వాధిపతి అయిన దేవుడు మనల్ని నిర్మించాడు గనుక మన యొక్క సామర్థ్యము దేవునికి తెలుసు. మన సామర్థ్యము దేవునికి తెలుసు. ఈ సామర్థ్యమును బట్టి 6 దినములు మనల్ని పని చేసుకుని 7వ దినమున విశ్రాంతి పొందమంటున్నాడు, నెమ్మది పొందమంటున్నాడు. ఈ నెమ్మది లోకములో ఉన్న నెమ్మదిగా కాక, ఇది పరమందున్నటువంటి దేవునిని ఆనందింపజేసేదిగా మనం ఎప్పుడైతే సిద్ధపడతామో పరమందున్నటువంటి దేవుడు మనకి నెమ్మది కలుగు చేస్తాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో నెమ్మది ఉన్నది, ఆయన సన్నిధిలో స్వస్థత ఉన్నది, ఆయన సన్నిధిలో ఆదరణ ఉన్నది, ఆయన సన్నిధిలో దీవెన ఉన్నది, ఆయన సన్నిధిలో అనేక రకాలైనటువంటి సంతృప్తికరమైనటువంటి సహాయం అందుతుంది. కాబట్టి ఆ సహాయమును నీవు పొందినట్లుగా ఈ దినమును దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని మందిరములో ఏమున్నదో తెలుసా? నెమ్మది ఉంది, నెమ్మది ఉంది. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెమ్మది లేక తిరిగేవారి సంగతి మనం గమనించగలిగితే, వ్యంగ్యంగా అనడం లేదు, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, మీ కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే అంటున్నాడు బైబిల్ గ్రంథంలోనే. అంటే నెమ్మది లేకుండా ఈ దేహమునకు కానీ, ఆత్మకు కానీ, మనసుకు కానీ, ప్రాణానికి కానీ, మనకి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ఆర్గన్స్, అవయవాలకు కానీ నెమ్మది లేకుండా చేస్తే ఆ ఆయుష్ కాలము కానీ, ఆ జీవన విధానము కానీ ఆదరా బాదరా అంటారు కదా, తొందర టెన్షన్స్, ఇవి దేవునికి ఇష్టం కాదు. మనల్ని నెమ్మదిగా ఉండు నిమిత్తమే సృష్టి ప్రారంభములోనే మానవుని చేయకముందే ఏదేను తోటను వేయగలిగాడు దేవుడు. ఏదేను తోటలోనికి తీసుకుని వచ్చాడు, ఏదేనులో ఆయనను పెట్టాడు. ఇక్కడ తిను, తృప్తిగా ఉండు, నెమ్మదించు అంటున్నాడు. అయితే తిండిపోతులన్నీ కాదు ఇక్కడ అర్థం. నువ్వు తిండిపోతు అన్నా, తిండిపోతు కాకపోయినా సమయానికి తినాల్సిందే. అది తినకపోతే నువ్వు బ్రతకవు. అయితే ఆ విషయం కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన ప్రాకారములో నెమ్మది ఉంది. మీరు గమనించారా? నెమ్మది లేక దేశదిమ్మరిగా తిరిగిన వాడు ఉన్నాడు. పుట్టిన వాళ్ళలో ఇంకా మిగిలిన వాడు ఒక్కడే. ఆ కయీను నెమ్మది లేకుండా తిరిగాడు. అయితే ఆయన చేసిన తప్పిదానికి కూడా ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? నీ సన్నిధిలో నుండి తోసేయద్దు అంటే అసలు ఇక్కడ ఉండటానికి వీలు లేదు అంటున్నాడు దేవుడు. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వల్ల మనమందరము నెమ్మది లేని జీవితాలు జీవించవలసిన వారమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు కృప ద్వారా మనందరికీ నెమ్మదిని కలుగు చేశాడు. ఈ నెమ్మది కలుగు చేసిన దేవునిని నువ్వు ఎల్లప్పుడూ ఆరాధన చేయాలి. ఈ ఆరాధన చేయడానికి నువ్వు తప్పక దేవుని మందిరానికి రాండి. అలాగే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనంలో రాయబడినటువంటి ఆ మాట కూడా నేను మీకు చదువుతున్నాను, చూడండి. భక్తుడైన సొలొమోను కూడా ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాడు. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఈరోజు నీకు దేవుని సన్నిధిలో నుండి దేవుని యొక్క వాక్యం అందుతుంది, దేవుని యొక్క ఆదరణ మాటలు అందుతాయి, దేవుని ధైర్యం అందుతుంది, దేవుడిచ్చే శక్తిని నువ్వు పొందుకుంటావు. ఇది శరీరానికి అయితే నెమ్మది, ఆత్మకు బలము. ఇది పరలోకము నుండి కురుస్తున్నటువంటి మన్నా. ఈ వాక్యము పరలోకము నుండి కురుస్తున్న మన్నా కనుక ఆ మన్నాను నువ్వు తింటున్నప్పుడు నీవు తప్పక ధైర్యం కలుగుతుంది, నీవు తప్పక నెమ్మదిగా జీవిస్తావు. యేసయ్య కొత్త నిబంధన కాలంలో ఇద్దరి దగ్గర మాట్లాడుతూ ఈ మాట వాడారు. ఆ మాట ఏంటనంటే,
ధనవంతుడు ఈ లోకములో సుఖములన్నీ అనుభవించి అక్కడ యాతన పొందుతున్నాడు. ఈ దరిద్రుడైన లాజరు భూమి మీద యాతనలు అనుభవించి ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వారపు దినాలు ఈ శరీరానికి, మన కుటుంబానికి ఎన్నో యాతనలు పడి చేశాం కదా పనులు. మీరు మీ ఉద్యోగాల్లో, మీ పనులలో యాతనలు పడ్డారు కదా, ప్రయాసలు పడ్డారు కదా. తెచ్చుకున్న జీతము లేదా తెచ్చుకున్న కూలీ డబ్బులు ఏ రీతిగా వాడాలో అదే మైండ్ టెన్షన్ కదా. ఈరోజు అవన్నీ రిలాక్స్ అవ్వడానికి, నీ దేహమును నిమ్మలపరుచుకోవడానికి ఈరోజు దేవుడిచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ ఉన్న సంతోషాన్ని అనుభవించు. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ ఉన్న దీవెనను అనుభవించు. అది పొందుకో. మరలా రిఫ్రెష్ అవ్వు. మరలా దేవుని సన్నిధిలో మరలా వారపు దినాలు సంతోషంగా గడుపునట్లుగా నీవు పొందుకోవలసిన బలమంతా పొందుకో. ఆత్మీయ బలం, శరీర బలం, మానసిక బలం, విశ్వాస బలం అన్నిటినీ పొందుకోవడానికి ఈరోజు దేవుని సన్నిధికి రండి. ఆయన సన్నిధిలో, ఆయన ప్రాకారములలో నెమ్మది ఉన్నది. ఆ నెమ్మది మీరందరూ పొందుకుందురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవాది దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రభువా వందనాలు తండ్రి. ఈ దినమున నీ మందిరానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్న ప్రతి వారి మీద నీ యొక్క కనికరము నాయన, నీ యొక్క దృష్టి ఉంచి నాయన వారిని అన్ని విధాలా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఎవరైతే ప్రభువనైనా అయ్యా తండ్రినైనా మందిరమునకు పోవుటకు కొన్ని పనులను, నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నారో వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నువ్వు చేసిన మేళ్లను వారు గుర్తు చేసుకుని నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ఈ దినమున నాయన ఏ విధమైనటువంటి నైనా విశ్వాస జీవితంలో ఉన్నాను అయ్యా, వారందరూ నెమ్మది కలిగిన వారే, సంతోషం కలిగిన వారే, సమృద్ధి కలిగిన వారే, దీవించబడినట్లు అందరూ మందిరములో ఉండి ఆరాధించి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయండి. అంతేకాకుండా వారపు దినాలు మమ్మల్ని కాపాడవు దేవా. మా ప్రయాణాల్లో కాపాడావు, మా పనులలో కాపాడావు, నేను మా కుటుంబాలను కాపాడావు, మా బిడ్డలను కాపాడావు అయ్యా. ఇదిగో తండ్రి, మాకు కలిగిన సమస్తాన్ని కాపాడావు. అందు నిమిత్తము నీకు మహిమ చెల్లించినట్లుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా హృదయాలన్నీ సిద్ధపడి నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించుటకు సహాయం చేయమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.